మనము మత్తయి సువార్తని ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేసిన సర్మన్ ఆన్ ది మౌంట్. ఇప్పుడు దరిదాపు 5 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఇంకా ధన్యతల్లోనే మనమున్నాం. ఈ 3 అధ్యాయాలు ధ్యానం చేయాలి. మనము పరలోక పౌరులము, అయితే భూమి మీదే నివాసం ఉంటున్నాం కదా. We are on the way to heaven. We have not yet reached. We are on the way to heaven. పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో చెక్. ఓకే, సరిపోయిందా? మనము పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. అయితే భూమి మీద ఎలా జీవించాలి? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కట్టడం ఉంది. ఒక్కొక్క దేశంలో ఒక కట్టడం ఉంది. దేవుడు మీ సంఘం వాళ్ళందరూ ఇలా జీవించండి, మీ దేశస్తులందరూ ఇలా జీవించండి అని అంటాడా? అండ్ దేవుడు సార్వత్రికం. గాడ్ ఈజ్ కేథోలిక్ అంటాం. కేథోలిక్ అంటే క్యాథలిక్ అని కాదు. గాడ్ ఈజ్ కేథోలిక్ అంటే గాడ్ ఈజ్ యూనివర్సల్ అన్నమాట. దేవుడు సార్వత్రికమైన వాడు. దేవునికి తారతమ్యాలు లేవు. దేవునికి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒకటే. అందుకని దేవుని వాక్యము ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. అమెరికా వాళ్ళకి ఎంతో, భారతీయులకి అంతే, తెల్లవాళ్ళకి ఎంతో, నల్లవాళ్ళకి అంతే, వేదాంత పండితులకి ఎంతో, సామాన్యులైన మనకి అంతే. ఇది అందరికీ వర్తిస్తుంది. అందుకని పరలోకానికి వెళ్ళే మనము భూమి మీద ఎలా జీవించాలి అన్నది అందరికీ వర్తించేదే. నో ఎక్సెప్షన్, నో రిజర్వేషన్. ఎక్కడికి తేడా లేవు. మీరు పర్వాలేదు అనడానికి ఎవరూ లేరు. మీకు కొంత వెసులుబాటు ఉందండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నో ఎక్సెప్షన్, నో రిజర్వేషన్. ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ఎవ్రీబడి. ఇది అందరికీ సమానమే. మీరు, నేను, యేసు ప్రభుని నమ్మిన ప్రతి క్రైస్తవ విశ్వాసి పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాడు. అయితే భూమి మీద ఎలా జీవించాలంటే ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఆత్మీయ విషయాల్లో దుఃఖపడే వారిగా ఉండాలి. సాత్వికత్వాన్ని కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కనికరము కలిగి ఉండాలి. హృదయశుద్ధి కలిగి ఉండాలి. సమాధానపరచువారుగా ఉండాలి. ఇది భూమి మీద మనం చేయవలసింది. మీరు సేవ చేస్తున్నారా లేదని దేవుడు ఎప్పుడు అడగడం. మీరు పాటలు ఎన్ని పాడుతున్నారని దేవుడు ఎప్పుడు అడగడం. కనికరం కలిగిన వారా లేదని దేవుడు అడుగుతాడు. హృదయశుద్ధి ఉందా లేదని దేవుడు అడుగుతాడు. సమాధానపరచువారిగా ఉన్నారా లేదని దేవుడు అడుగుతాడు. సాత్వికులుగా ఉన్నారా లేదని దేవుడు అడుగుతాడు. నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా లేవో దేవుడు అడుగుతాడు. హృదయం అంతేకాదు, ఆత్మ విషయమై దీనత్వం ఉందా లేదని దేవుడు అడుగుతాడు. దేవుడు అడిగేవివే. దేవుడు మన నుంచి కోరుకుంటుండేవే. వీటన్నిటిని దృక్పథములు అంటాం. బీ యాటిట్యూడ్స్ అంటాం. వైఖరి. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మన వైఖరి ఏమిటి? మన దృక్పథం ఏంటి? మనము కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇవే ఆత్మ విషయమైన దీనత్వము, ఆత్మీయ విషయాల్లో దుఃఖము, ఈ భూమి మీద సాత్వికులుగా ఉండడము, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం, కనికరాన్ని చూపించడం, హృదయశుద్ధి కలిగి ఉండడం, సమాధానపరిచేవారిగా ఉండడం. ఇదే భూమి మీద జీవిస్తున్న మన నుంచి దేవుడు కోరుకుంటున్నవి.
మీకు పాటలు పాడడం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, అయితే నేర్చుకోండి, తప్పేమీ కాదు. మీకు వాక్యం చెప్పడం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేర్చుకుంటే తప్పేమీ కాదు. కొన్ని తలాంతులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తలాంతులు ఉండడం తప్పేమీ లేదు. కానీ ఇవి మాత్రం ఉండాలి. ఏముండాలి? ఈ ధన్యతలు ఉండాలి. భూమి మీద జీవించే మనకి ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇక మిగతావి ఉన్నాయవా లేవా అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు, ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. భూమి మీద ఈ లక్షణాలు మనకున్నాయా లేవా మనం పరిశీలన చేసుకోవాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి వాళ్ళకి ఏమి లేవు, ఈ శతాబ్దపు క్రైస్తవులకి ఏమున్నాయో చెప్తాను. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి డిగ్రీలు లేవు. ఈ శతాబ్దంలో క్రైస్తవులకి బోల్డని డిగ్రీలు ఉన్నాయి, పేరుకు ముందు పేరు తర్వాత. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి ఐశ్వర్యము లేదు, పేదవాళ్ళు, 90% పైగా బానిసలు. ఈ శతాబ్దంలో క్రైస్తవులు ఐశ్వర్యవంతులు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి వేదాంత పాండిత్యము లేదు, బైబిల్లో పెద్ద నాలెడ్జ్ థియాలజీ ఏమీ లేదు. కానీ ఈ శతాబ్దపు క్రైస్తవులకి అన్నీ తెలుసు, బిబిలికల్ నాలెడ్జ్ ఉంది, వేదాంత పరిజ్ఞానం ఉంది, ఏది తప్పో ఏది ఒప్పో ఎంతో కొంత తెలుసు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి తలాంతులు లేవు, నైపుణ్యత లేదు. ఈ శతాబ్దపు క్రైస్తవులకి కావలసినన్ని తలాంతులు, కావలసినంత నైపుణ్యత. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి మందిరాలు లేవు, ఇంటి వసారులో కూడుకునేవాళ్ళు, ఇళ్లల్లో కూర్చుని ఆరాధన చేసేవాళ్ళు, ఒక 20 మంది 30 మంది. ఈ శతాబ్దపు క్రైస్తవులకి మెగా చర్చెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి సరైన వసతులు లేవు, మనలాగా ఏసీలు లేవు, కరెంటు లేదు. ఈ శతాబ్దపు క్రైస్తవులకి లేటెస్ట్ టెక్నాలజీ, సైన్సు టెక్నాలజీ ఏదైతే అందించాలో అన్నీ మనకి వెసులుబాటు ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు పరిశుద్ధాత్మని మీద ఆధారపడ్డారు. ఈ శతాబ్దపు క్రైస్తవులు సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రార్థన మీద ఆధారపడ్డారు. ఈ శతాబ్దపు క్రైస్తవులు ఎవడో చేసే ప్రార్థన మీద ఆధారపడుతున్నారు. ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యము రోమా సామ్రాజ్యాన్ని ముప్పతిప్పలు పెట్టింది. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము తలక్రిందులే ఆ సామ్రాజ్యాన్ని చేసింది. రోమా సామ్రాజ్యం అంటే ఎంత పెద్ద సామ్రాజ్యమో, దాదాపు ఈ ప్రపంచం అంతా రోమా సామ్రాజ్యం చేతిలోనే ఉండేది. ఆ సామ్రాజ్యాన్ని బంచ్ ఆఫ్ ఫూల్స్ అని అంటాం. ఒక అజ్ఞానంతో ఏ తర్బీదు లేని చేపల వృత్తిలో ఉన్న కొంతమంది ఫూల్స్ లాంటి వాళ్ళు, అజ్ఞానులు రోమా సామ్రాజ్యాన్ని తలకిందులు చేశారు. ఈ శతాబ్దము చిన్న ఊరిని కూడా, చిన్న ప్రాంతాన్ని కూడా ఏమీ కదిలించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్నవి మనకు లేవు, మనకున్నవి వాళ్ళకి లేవు. వాళ్ళు పరలోక పౌరులుగా జీవించారు, మనము భూలోక పౌరులుగా జీవిస్తున్నాం. వాళ్ళకి లోకం అంటే ఏంటో తెలియదు, మనకు లోకం అంటే బాగా తెలుసు. మనము లోకానికే పాఠాలు చెప్పేవారం అయిపోయాం క్రైస్తవులు. కట్నాలు తీసుకోవడంలో అన్యజనులకి పాఠాలు చెప్పేవాళ్ళు క్రైస్తవులు అయిపోయారు. ఎందుకంటే కొంతమంది పాస్టర్లు అంటే కట్నాల్లో దశంభాగాలు కోరుకుంటున్నారంట. కొంతమంది సేవకులు దుర్మార్గులు అయిపోయి కట్నాల రేట్లు ఫిక్స్ చేసి కట్నాల్లో దశంభాగాలు పురుషుని దగ్గర నుంచి స్త్రీని గురించి లాయించేస్తున్నారంట. పంతులు గారు ఎక్కడ ఆ పని చేయడేమో హైందవత్వంలో, కానీ ఇక్కడ పాస్టర్లు చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఇది దుర్మార్గులా? వీళ్ళు సేవకులు అనొచ్చా? వీళ్ళు బ్రోకర్లు అందామా? ఏమన్నా మాట తక్కువే అవుతుందేమో అనిపిస్తుంది. మనం లోకానికి కట్నాలు తీసుకోకూడదు అంటే ఏంటో చెప్పాలి.
కానీ ప్రార్థనాపూర్వకంగా కట్నాలు ఎలా తీసుకోవాలో నేర్పిస్తున్నాం మనం. అంత ప్రార్థనలోనే, అంటే భక్తిలోనే దేవుణ్ణి వాడేసుకుంటున్నాం, భక్తి ముసుగులోనే దేవుణ్ణి వాడేసుకుంటున్నాం. ఎంత తెలివైందో క్రైస్తవ్యం. పరలోకవాసులుగా మనము ఈ ప్రపంచానికి చూపించవలసిన మనము లోకాన్ని బాగా చూపిస్తున్నాం. లోకం అంటే ఎలాగుండాలి, ఎలా బ్రతకాలని చూపించే ఒక పతనం అయిపోయిన క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం. అయితే ఆ పతనములోనికి మనం వెళ్ళకూడదు, ఆ పతనం అయిపోయిన సంఘంలోకి వెళ్ళకూడదు, ఆ పతనం అయిపోయిన బోధల్లోకి వెళ్ళకూడదు, ఆ పతనం అయిపోయిన క్రైస్తవ వ్యవస్థలోకి వెళ్ళిపోకూడదు. ఇదంతా ప్రత్యేకమైనది. మనం పరలోక పౌరులుగా భూమి మీద ఎలాగ ఉండాలంటే ఆత్మ విషయమైన దీనులుగా ఉండాలి. ఆత్మీయ విషయాల్లో నాకు లోటు ఉంది, ఆత్మీయ విషయాల్లో నేను నేర్చుకోవలసింది ఉంది, ఇంకా ఎదగవలసి ఉంది, ఆత్మీయ విషయాల్లో నాకెన్నో డెఫిషియన్సీస్ ఉన్నాయి అని ఎప్పుడు అనుకుంటూనే జీవించాలి. ఆత్మీయ విషయాల్లో దుఃఖపడుతూ ఉండాలి. ఇంకా నేర్చుకోలేకపోతున్నాను, ఇంకా ఎదగలేకపోతున్నాను, ఇంకా ప్రకటించలేకపోతున్నాను, ఇంకా పెద్ద పరిచర్య చేయలేకపోతున్నానని దుఃఖపడుతూనే ఉండాలి. సాత్వికులుగా జీవించాలి. ఇంకా నేను గర్వంగా ఉంటున్నాను, ఇంకా అతిశయంగా ఉంటున్నాను, నా డబ్బును బట్టో, నా బ్యాక్గ్రౌండ్ను బట్టో, నాకున్న బిల్డింగ్ను బట్టో, నాకున్న అర్హతలను బట్టో నేను గర్వంగా ఉన్నాను. సాత్వికంగా ఉండాలి, అది నేర్చుకోవాలి. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి. లోకం కొరకు ఆకలి దప్పులు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆకలి దప్పులు, ధన సంపాదన కొరకు ఆకలి దప్పులు, ఏ స్కీముల్లో బాగా ఇన్వెస్ట్మెంట్ ఉంటే బాగా పెరుగుతుంది, తప్పేమీ కాదు. అయితే నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? అంతేకాదు, కనికిరాన్ని చూపించాలి. కష్టాల్లో ఉన్నవారి ఏళ్ళ కనికిరం చూపించాలి. ఆధ్యాత్మికంగా వెనుకబడిపోయిన వారి ఏళ్ళ కూడా కనికిరం చూపించాలి. హృదయ శుద్ధికి విలువ ఇవ్వాలి. ఈ రోజుల్లో ప్రసంగాలకు విలువిచ్చే ఈ క్రైస్తవ్యము, అద్భుతాలకి స్వస్థతలకు విలువిచ్చే ఈ క్రైస్తవ్యము, తలాంతులకి స్కిల్కి టాలెంట్స్కి విలువిచ్చే క్రైస్తవ్యము హృదయ శుద్ధికి విలువ ఇవ్వడం లేదు. పరిశుద్ధతకి విలువ ఇవ్వడం లేదు. పరిశుద్ధతను తీసుకుని వెళ్ళి ఏదో సముద్రంలో కలిపేశారు. ప్రసంగం చేసేవాడే గొప్పవాడు, పాటలు పాడేవాడే గొప్పవాడు, ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చిన వాడే గొప్పవాడు, మ్యూజిక్ ప్లే చేసేవాడే గొప్పవాడు, మిరకల్స్ అద్భుతాలు చేసేవాడే గొప్పవాడు. కానీ హృదయశుద్ధి ఉన్నవాడు గొప్పవాడని దేవుడు అంటున్నాడు. మనం వాళ్ళని గొప్పవారు అంటున్నాం. ఎటిల్లిపోయిందో ఈ క్రైస్తవ్యం. హృదయశుద్ధికి విలువ ఇవ్వాలి, సమాధానపరిచేవారిగా ఉండాలి. దేవునితో సమాధానము, దేవుని ప్రజలతో సమాధానము, మనలో మనకి సమాధానము కలిగి ఉండాలి. ఇటువంటి వారే ధన్యులు అంటున్నాడు. ఇటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇవి ఉండాలని ఆయన భూమి మీదకి వచ్చి చేసిన మొదటి ప్రసంగంలో నోరు తెరిచి మొదటిగా చెప్తున్నాడు. ఇవేవో లాస్ట్ ప్రసంగం కాదు, మొదటి ప్రసంగంలోనే చేస్తున్నాడు. అంటే ఆయన మొదటి ప్రసంగంలో ఎంత విలువైన మాటలు చెప్పాడో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ధ్యానం చేసేది 10, 11, 12 వచనాలు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరి. ఇది 8, 9 ధన్యతలు. 9 యాటిట్యూడ్స్, బి యాటిట్యూడ్స్ అని అంటాం. 9 రకాలైన వైఖరులు పరలోకానికి సంబంధించే మనము భూమి మీద జీవిస్తున్నాము. భూమి మీద జీవించినప్పుడు ఎలా జీవించాలంటే నీతిగా జీవించాలి. నీతి నిమిత్తము హింసించబడినా పర్వాలేదు, వాళ్ళు ధన్యులు అంటున్నాడు. ఈ 9వ వచనం, 10వ వచనంలో, 10వ వచనం, 11వ వచనంలో చూస్తే ఇది శ్రమల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నిందల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవైపు క్రైస్తవ్యం అంతా కూడా ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంది, ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది, ప్రాస్పరిటీ,
హెల్త్, వెల్త్ గురించి మాట్లాడుతుంది. మనం ఇంకోవైపు శ్రమలు, కష్టాలు, నష్టాల గురించి మాట్లాడుతున్నాం. యేసు ప్రభు తన మొదటి ప్రసంగంలో ఎక్కడైనా ఈ 5, 6, 7 అధ్యాయాలు ప్రతి లైను మీరు చదవండి. ఇన్ హిస్ ఫస్ట్ మెసేజ్ ఎక్కడైనా హెల్త్ గురించి, ప్రాస్పెరిటీ గురించి, సక్సెస్ గురించి మాట్లాడా? మాట్లాడాడు. కానీ ఈ రోజున ఈ అబద్ధపు ప్రవక్తలు, ఈ మోసపూరితమైన సేవకులు యేసు చెప్పనివి చెప్పి, యేసు ఇవ్వని గ్యారంటీలు ఇచ్చి, యేసు కన్నా గొప్పవాళ్ళం అన్నట్టుగా వీళ్ళు బోధిస్తున్నారు, ప్రజల్ని మోసము చేస్తున్నారు. ఈ 5, 6, 7 అధ్యాయాలు నేను ఎన్నోసార్లు ప్రసంగం చేశానని చెప్పాను. ఇది నాకు 7వ సారో 8వ సారో ఇది ప్రసంగం చేయడం. 5, 6, 7 అధ్యాయాలు ఎంతో క్షుణ్ణంగా ప్రసంగం ద్వారా నేర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎక్కడ హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ గురించి దేవుడు మాట్లాడలేదు. మనం పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం, భూలోకంలో జీవిస్తున్నాం. నేను నిన్ను ఆరోగ్యం ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను నీకు విజయాన్ని ఇస్తాను, నేను నీకు పేరు ప్రఖ్యాతులు ఇస్తానని యేసయ్య చెప్పలేదు. ఆయనకి చేత కానిది ఈరోజు చేతనైనట్టుగా చెప్పేవాళ్ళు ఉన్నారు, అజ్ఞానులు. ఆ అజ్ఞానుల దగ్గరికి అజ్ఞానులు వెళ్తున్నారు. ఎంత అజ్ఞానంలో ఈ ప్రపంచం ఉందో. ఇది బాధపడాలో తెలియదు, కోప్పడాలో తెలియదు. కానీ ఎలాగుండాలంటే దేవునికే మనము వదిలేయాలి. యేసు ప్రభుని నమ్మిన మనము నీతిగా జీవించాం. నీతిగా జీవిస్తే శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చూడండి, అంటున్నాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అంటే నిందలు వస్తాయి, హింసించి అంటే హింసలు వస్తాయి, మీ మీద అబద్ధముగా మన మీద అబద్ధాలు చెప్తారు, చెడ్డ మాటలు చెప్తారు పలుకున్నప్పుడు మీరు అంటే యేసు ప్రభు నిమిత్తం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ సహజము. యేసు ప్రభు నిమిత్తం మనకి నిందలు వచ్చినప్పుడు, మనకు అవమానాలు వచ్చినప్పుడు, మనకి హింసలు వచ్చినప్పుడు ఇవి సహజంగానే భావించాలి. దే ఆర్ సంథింగ్ క్వైట్ న్యాచురల్, దే ఆర్ నాట్ అన్యాచురల్. అవి స్వాభావికమైనవే, అవేవో జరగకూడనిది కాదు. అమ్మో మాకు శ్రమలు వస్తున్నాయి అని కొంతమంది అంటారు. ఏం బైబిల్ చదువుకోలేదా? శ్రమలు వస్తున్నాయని అంటున్నా, బైబిల్లో లేదా వస్తాయని? పెద్ద ఆశ్చర్యపోవడం ఏంది దీంట్లో? కొంతమంది దాన్ని భూతత్వం చూపుకొని, దోమ కాటుని భూతత్వంలో చూపుకొని, అమ్మో దోమ కుట్టేసింది, యేసుప్రభుని నమ్ముకోవడం ద్వారా. అరే ఇది పెద్ద ఏముంది? యేసుప్రభుని నమ్ముకోవడం ద్వారా నిందలు వస్తాయన్నాడు, హింసలు వస్తాయన్నాడు, అబద్ధాలు చెప్తారన్నారు, ప్రజలు మిమ్మల్ని దూషిస్తారని ఆయన చెప్పి 2000 సంవత్సరాలైంది. అదే జరుగుతుంది. దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు ఆ పేతురు చెదిరిపోయిన క్రైస్తవులు ఉద్దేశించి పేతురు అంటున్నాడు, చెదిరిపోయిన క్రైస్తవులు. ఆ రోజున రోమ్లో, యెరూషలేములో శ్రమలు వచ్చింది. చెదిరిపోయిన క్రైస్తవులు ఉద్దేశించి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. క్రీస్తు మహిమ 12వ వచనం చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడు. అది ఏదో శ్రమలు వస్తాయి, వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళు ఆ మాట అన్నారు, నన్ను అనలేదా? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ జరుగుతుంది. మన బోర మనమే ఊదుకున్నాడు. అంటారు ఇవి సహజమే. ఇదేదో వింత జరుగుతున్నట్టు ఆశ్చర్యపడు అంటే దాని అర్థం ఏంటంటే దే ఆర్ క్వైట్ న్యాచురల్. ఇవి స్వాభావికమైనది. యేసుక్రీస్తుని బట్టి ఆ రోజున క్రైస్తవులకి హింసలు వచ్చినాయి యెరూషలేములో. అందుకని యెరూషలేము నుంచి వాళ్ళు రోమా సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన క్రైస్తవులు ఉద్దేశించి పేతురు పత్రికలు రాస్తూ, మొదటి పత్రిక 2వ పత్రిక రాస్తూ, అబ్బాయి మీరు హింసలను బట్టి చెదిరిపోయారు, కానీ ఈ హింసలను బట్టి మీరేమీ ఆశ్చర్యపడకండి, ఇవన్నీ మనకి మామూలే అంటున్నాడు. చైనా దేశంలో జరుగుతున్న సువార్తకి
ప్రపంచంలో మిగతా దేశాల్లో జరుగుతున్న సువార్తకి ఒక తేడాని ఒక భక్తుడు ఈ విధంగా వివరించాడు. చైనా దేశంలో జరుగుతున్న సువార్తకి మిగతా ప్రపంచంలో జరుగుతున్న సువార్తకి తేడా ఇది. మన భారతదేశం అయితే ఇక చెప్పుకోవాల్సిన వాళ్ళు, భారతదేశం కానీ అమెరికా కానీ, వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ వైట్ పీపుల్. మనము తెల్లవాళ్ళు బానిసత్వంలోనే ఇంకా భారతదేశ క్రైస్తవ్యం ఉంది. మీకు తెలుసో తెలీదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ క్రైస్తవులకు స్వాతంత్రం రాలేదు. తెల్లోడికి బానిసలు అయిపోయాం ఈ క్రైస్తవుడు. తెల్లోడు తుమ్మితే ఇక్కడ దుమ్ముతున్నారు, తెల్లోడు గెంతితే ఇక్కడ గెంతుతున్నాడు, తెల్లోడు పాకితే పాకుతున్నాడు, తెల్లోడు ఏం చేస్తే అదే చేస్తున్నారు ఈ క్రైస్తవులకి. మనకంటూ ఒక బైబిల్ ఉంది, తెల్లోడిని పాటించవలసిన పని ఏమీ లేదని మనకి జ్ఞాపకం లేదు. తెల్లోళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏదో పెద్ద సూపర్ స్పిరిచువల్గా, వాళ్ళు ఇన్ని అబద్ధాలు మోసాల్లో ఉంటే అదే మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మనకు మాదిరి తెల్లోడు కాదు, నల్లోడు కాదు, మనకు మాదిరి బైబిల్ గ్రంథం. అందుకని చైనా దేశంలో క్రైస్తవ్యం చాలా చక్కగా విస్తరిస్తుంది. చైనా దేశంలో రహస్యంగానైనా చాలా స్పీడ్గా విస్తరిస్తుందంట. ఎందుకంటే చైనా దేశంలో ఆ సంఘ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. చైనా దేశంలో సంఘ నాయకులు కానీ, సంఘ పెద్దలు కానీ, కాపర్లు కానీ, వాళ్ళు విశ్వాసులకు ఏం చెప్తున్నారంట వినండి. నా వైపు చూడండి, వినండి. ఏం చెప్తున్నారంట, మిమ్మల్ని యేసు ప్రభుని నమ్ముకున్నందుకు చైనా కమ్యూనిస్టు పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటే వారికి ఏ సమాధానం చెప్పాలి? వాళ్ళు మిమ్మల్ని చెరసాల్లో వేస్తే వారికి ఏ సమాధానం చెప్పాలి? వాళ్ళు మిమ్మల్ని ఉరికంబానికి తీసుకుని వస్తే ఏ సమాధానం చెప్పాలి? వాళ్ళు మిమ్మల్ని షూట్ చేయడానికి వస్తే తుపాకీతో మీరు ఎలా ధైర్యంగా ఉండాలి? అవి నేర్పిస్తున్నారంటే మనకి ఎలాగూ ఆడపిల్లోడిని పుట్టించాలి, ఎలాగ మగోడిని కనాలి, ఎలాగూ ధనవంతులం అయిపోవాలి, ఎలాగూ బిల్డింగులు కట్టుకోవాలి, ఎలాగూ కార్లు సంపాదించాలి, ఎలాగూ బాగా డబ్బులు అయిపోయేది, యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా అని అనిపించుకోవాలి. ఇది మనం అమెరికా వాడు యూరోప్లో బోధిస్తున్నారు. అందుకని అక్కడ క్రైస్తవ్యం కనుమరుగైపోతుంది. చైనాలోను ఇటువంటి దేశాల్లో క్రైస్తవ్యము, నిజమైన క్రైస్తవ్యం పెరుగుతుంది. వాళ్ళు బోధించేది ఏంటి, మనం బోధించేదేంటి? ఈ రోజున ఇక్కడ క్రైస్తవులు ఎవరైనా పట్టుకొని జైల్లో వేస్తే, మమ్మల్ని జైల్లో వేసినా పరగలేదు, మేము ఎలా ఉండగలమో మాకు ఆల్రెడీ మా పాస్టర్ గారు, మా పెద్దలు చెప్పేశారు. అటువంటి ప్రిపరేషన్ ఇక్కడ ఉందా? లేదు. భారతదేశంలో లేదు, చాలా పాశ్చాత్య దేశాల్లో లేదు. ఇక్కడంతా హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, సిగ్నిఫికెన్స్. కానీ అక్కడ అలా నేర్పిస్తున్నారంట. నిన్ను మరణానికి అప్పగించబోతుంటే, నిన్ను ఉరికమ్మ ముందరికి తీసుకుని వెళితే, నిన్ను తుపాకీతో షూట్ చేసే పరిస్థితులు ఉంటే, నీ భార్య భర్తలకి తల్లిదండ్రులకు దూరంగా తీసుకుని వెళ్ళిపోతే, నీ ఒంటరిగా నేను కన్ఫైన్మెంట్లో ఎక్కడో ఒంటరిగా నేను 20-30 సంవత్సరాలు పడేస్తే నువ్వు ఎలా బ్రతకాలో ఆ సంఘము చైనాలో వారి విశ్వాసులకు నేర్పిస్తున్నారంట. అటువంటి టీచింగ్ బోధలు మనకున్నాయా? మనం అనుకుంటాం చైనా దౌర్భాగ్యమైన దేశం, కానీ అక్కడే క్రైస్తవ్యం బాగుందని మనకు తెలుసా? వాళ్ళు కమ్యూనిస్ట్ దేశమే, చాలా రిజిడ్ కఠినమైన రూల్స్ ఉన్న దేశమే, కానీ అక్కడ క్రైస్తవ్యంలో ఇవి బోధిస్తున్నారని మనకు తెలిస్తే మనం ఎక్కడున్నాం? వాళ్ళతో అభివృద్ధితో పోలిస్తే మనం ఒక 500 సంవత్సరాలు వెనుకున్నామంట. ఈ మధ్యన ఒకడు ఉన్నాడు, చైనాతో అభివృద్ధిలో భారతదేశం ఎప్పటికీ పోటీ పడలేదంట, ఈవెన్ ఆఫ్టర్ 500 years. ఎందుకంటే వాళ్ళు మనకన్నా 500 సంవత్సరాల ముందున్నారంట. అది కళ అన్నాడు ఒక ఆయన. అలాగే చైనాలో క్రైస్తవత్వంతో పోలిస్తే ఆ హింసలకి, ఆ ఉపద్రవాలకి, ఆ గన్ షాట్స్కి, ఆ ఇంప్రిజాన్మెంట్స్కి, ఈ రకమైన ఉరికంబానికి ఎక్కించినప్పుడు ఇలాగా ఉండాలి, మీరేం వెనక్కి తిరిగి రాకూడదు, అప్పుడు ఏ సమాధానం ఇవ్వాలి, మీరు అంత ధైర్యంగా ఉండాలని ఆ విశ్వాసులకు అది నేర్పిస్తూ ఉంటే మనం ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాం? ఎంత వెనకబడిపోయాము? మనం ఎక్కడున్నాము? ఎక్కడో ఉన్నాం. ఇలా చెప్తూ ఆ ఆర్టికల్లో రాశాడు వాళ్ళు ఏదో వెనకబడిపోయినా అనుకుంటున్నారు, మనకన్నా మంచి ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళే ఉన్నారు. మనం ఆరోగ్యంలో పడిపోయాం, ఆశీర్వాదాల్లో పడిపోయాం, బిల్డింగ్లు కట్టుకోవడంలో పడిపోయాం. వారు దేవుళ్ళలో పడిపోయారు. వాళ్ళు పరలోక వాసులుగా అక్కడ జీవిస్తున్నారు, మనం భూలోక వాసులుగానే బతుకుతున్నాం. వాళ్ళకి ఈ డినామినేషన్లు గొడవలు లేవు, ఈ చర్చ్ బోర్డులు గొడవలు లేవు. చైనాలో అందరూ క్రైస్తవులే, మనకి ఈ గొడవలు ఎక్కువ. ఏంటో కొన్నిసార్లు భారతదేశంలో ఉండడం ఆశీర్వాదమా శాపగ్రస్తమా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగని ఇక్కడి నుంచి ఎక్కడికి పోతాం, ఎక్కడికి వెళ్ళాం, ఎందుకురా పుట్టాము అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు.
ఎందుకంటే ఇన్ని రకాలు భారతదేశమే కలగూర గంప అనుకుంటే ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, సంఘాల్లో కూడా కలగూర గంప అయిపోయి ఇన్ని రకాలు, ఎంత కన్ఫ్యూజన్. మనం ఎలాగుంటున్నాం? అందుకని హింసలు వస్తాయి అని చెప్పాడు, ఉపద్రవాలు వస్తాయని చెప్పాడు. అంతేకా చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం కూడా చూస్తే యేసు ప్రభు ఏమన్నాడు? 10:22, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతవరకు సహించు వాడు రక్షింపబడు. నా నామం నిమిత్తం మీరు అందరి చేత ముందే చెప్పేశాడు. ఈ మాట చెప్పి 2000 సంవత్సరాలని. నా నామం నిమిత్తము అంటే యాజ్ ఎ క్రిస్టియన్, క్రీస్తును ధరించిన వారు, ఒక క్రైస్తవుడిగా మీరు అందరి చేత ద్వేషించబడతారు, అయినా అంతవరకు నమ్మకంగా ఉండండి, వాళ్ళే రక్షించబడతారు. ఇలా చెప్పాడు. యేసుప్రభుని నమ్ముకుంటే ద్వేషిస్తారు, యేసుప్రభుని నమ్ముకున్నాం అంటే తక్కువ కులవాడు అంటాడు, ఎక్కడో అస్పృశ్యులు అంటారు, రకరకాలు. మన భారతీయుడు మెదడు దేంతో నింపబడిందో నాకైతే తెలియదు, కానీ ఒక దేవుణ్ణి నమ్ముకుంటే తక్కువ జాతి వాళ్ళు అయిపోతారంట. ఎవడు తీసుకొచ్చాడు అద్వైతం, అజ్ఞానము భారతీయుల మనసుల్లో? యేసు ప్రభుని నమ్ముకుంటే ఎవడైనా తక్కువ జాతి వాడు అయిపోతాడంట. ఇంత అద్వైతములో, అజ్ఞానములో భారత సాంప్రదాయము, సంస్కృతి నిండిపోయింది. అందుకని ఈ దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటారు. తక్కువ వారిని మళ్ళీ చూస్తారు. యేసుని బట్టి మీరు ఎంత చదువుకున్నా, మీకు ఎంత బిల్డింగ్ ఉన్నా, అవతలోడు మీ మీద ఒపీనియన్ అంటే తక్కువ వారు. కానీ యేసు ప్రభు చెప్పాడు, మీరు నా నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషించబడతారు, కానీ అంతవరకు అలాగే ఉండండి, అప్పుడే రక్షించబడతారు. క్రిస్టియన్ అంటే, క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించిన వాడు. ఆ క్రిస్టియన్ అనే పేరులోనే క్రీస్తు ఉన్నాడు. మన పేరులో ఆయన పేరు ఉంది కాబట్టి లోకము ద్వేషిస్తాం. ఇళ్ళెవరు? మేము తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు మొదట్లో 2006లో వచ్చాము. ఇల్లు ఇవ్వలేదు క్రిస్టియన్స్, మేము ఇల్లు ఇవ్వన్నారు. మేమన్నాం మీరు ఇచ్చినా నేను రాను అన్నాను. తిరగేసేవాడు కదా, మీరు ఇచ్చినా నేను రాను అన్నారు. అవును అంతే, మీరు ఇచ్చినా నేను రాను, నేను నీకన్నా ఎక్కువ రెంటింట్లో ఉంటాను, కానీ నువ్వు ఇచ్చినా నేను రాను. అంటే ఆ ద్వేషం. ఇప్పుడు ఆ వీధిలోనే ఉంటున్నాం, ఆ వీధిలోనే దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. ఎన్నో షరతులు పెడతారు, ఒక ఇంట్లోకి వెళ్ళడానికి ఎన్నో షరతులు పెడతారు. ఏంటో ఇదంతా క్రీస్తు నిమిత్తము పొందుతున్న అవమానాలు. మాకు వెళ్ళిన ప్రతి ఊర్లో ఇంటి ప్రాబ్లం మొదట్లో ఉండేది, కానీ తర్వాత అద్భుతమైన ఇళ్ళనే దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి మనం కృంగిపోవలసిన పని ఏమి లేదు. ఆలస్యంగా దొరుకుతుంది ఇల్లు, పెద్ద కంగారు ఏమి లేదు. ఒక రోజున దేవుడు సొంత ఇల్లు ఇస్తాడు. అందుకని మనము ఆలోచన చేయవలసింది ఏమిటంటే, ఆయన నామము నిమిత్తము, ఆయన నామం అంటే క్రిస్టియన్ అనే పేరు ఉంది కాబట్టి మనకి హింసలు వస్తాయి. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనం. ఇది ఈ వారం అవదు, వచ్చే వారం కూడా చెప్తాను. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించింది. ప్రథమ శతాబ్దములో అప్పుడప్పుడే దేవుణ్ణి నమ్ముకుంటున్న ఆ విశ్వాసులతో అంటున్నారు, బాబు మీరు ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించే మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కొత్త వాళ్ళకి అలా చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? మనం అనుకుంటాము కొత్తోళ్ళకి అలా చెప్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, కానీ కొత్తోడికే మొదట్లోనే చెప్పాలి. స్ట్రైక్ ద ఐరన్ వైర్ ఇట్ ఈస్ హాట్ అంటాం. అంటే ఇనుము వేడిగా ఉండగానే దెబ్బ వేయాలి, అప్పుడే సాగుతుంది. వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరి యేసు ప్రభు నిమిత్తము శ్రమలు వస్తాయని అంటే నువ్వు మొదట్లో ఎందుకు చెప్పలేదు? మొదట్లో చెప్తే నేను నమ్మకూడదని నిర్ణయం తీసుకు. అందుకని మొదట్లోనే అన్నీ చెప్పాలి. మన వాళ్ళు ఏంటంటే అతి జ్ఞానం ప్రదర్శించి మొదట్లో దేవుడు ఆశీర్వాదాలు అంటారు, ఇక మధ్యలో ఇవి చెప్పలేక వాళ్ళ జీవితాంతం దేని మీద ఆధారపడిపోతారు? ఆశీర్వాదాలు, అభివృద్ధి మీదే ఆధారపడిపోతారు.
శిష్యుల మనుషులను దృఢపరిచి ఆ అంతియోక ప్రాంతంలో పౌలు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ ప్రారంభంలోనే చెప్పాడు, అబ్బాయి పరలోక రాజ్యంలో ప్రవేశించే వారికి శ్రమలు వస్తాయి, ఇది ముందుగానే వారికి చెప్పండి, హెచ్చరిక చేయండి. నమ్ముకుంటే నమ్ముకుంటారు, వెనక్కి వెళ్ళిపోతారు. చెప్పవలసింది మీ బాధ్యత. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మీ మొంటిగానైనను ఉండుట మంచిదనియు, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. చూడండి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు అడుగుతారు. నేను ముందే చెప్పాం శ్రమలు వస్తాయని. ఈ శ్రమలు వచ్చాయి, ఇది ముందే చెప్పాం. అందుకని శ్రమల గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలోనే చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన మీరును అట్టి మనసును ఆయుధంగా ఉండండి. అంటే శ్రమలు వచ్చినా పర్వాలేదు, మేము నిలబడతాం అనే మనస్సు మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. అమ్మో శ్రమలు, అమ్మో నిందలు అని అనుకోకూడదు. చూడండి, ఈ మధ్యన ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినాయి కదా. మన ఇండియన్ బాక్సర్ ఆమె, రెజ్లర్, ఆమె 100 గ్రాములు 200 గ్రాములు బరువు పెరగడం ద్వారా డిస్క్వాలిఫై అయిపోయింది. ఎంత 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 ఆశ్చర్యం అంటే 50 కేజీల దాంట్లో ఆమె పోటీ చేసింది. 50 కేజీలు అంటే ఆ రెజ్లింగే కదండి, బాక్సింగ్ రెజ్లింగే. సో పోటీలో అవతల వాళ్ళు యువతల వాళ్ళు కరెక్ట్గా 50 కేజీలే ఉండాలి. కానీ రాత్రికి రాత్రే ఆమె 2-3 కేజీలు పెరిగిపోయిందంటే. ఎంత? 100 గ్రాములు పెరిగిపోయిందండి. మొత్తానికి రాత్రంతా ఎక్సర్సైజ్ చేసి కొంత తగ్గించుకుంది, కానీ 100 గ్రాముల్లో తగ్గలేదంటే. సో ఉదయం ఆ రెజ్లింగ్కి వచ్చేటప్పటికి, ఆ పోటీ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరిని వెయిట్ చూస్తారు. వెయిట్ చూసేటప్పటికి ఆ అవతల ఆమె ప్రత్యర్థి బాగానే ఉంది, ఈమెకి మాత్రం 50 కేజీల మీద 100 గ్రాములు ఎక్కువ ఉంది. డిస్క్వాలిఫై చేసి 100 గ్రాములు. కొంతమంది వెంట్రుకలు కూడా కట్ చేసేసుకుంటారంట. ఒలింపిక్స్ నుంచి అనర్హులుగా ప్రకటన చేశారు. 100 గ్రాములు. ఆమె ఎంతో బోరు నేర్చింది. అది లైఫ్. ఆ ఒలింపిక్స్లో ఆమె దాంట్లో పోటీ పడితే తప్పనిసరిగా సిల్వర్ మెడల్ అయినా వస్తుంది, గోల్డ్ మెడల్ అయినా వస్తుంది. భారతదేశం అంతా గగ్గోలు పెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో కోర్టుల్లో కేసేశారు. కానీ చివరి తీర్పు ఏంటండి, అనర్హురాలు తీర్పిస్తారు. అప్పుడు ఈ విషయం విని చైనా దేశస్థుడు ఎవరో చెప్తూ, అంతకుముందు బీజింగ్ ఒలింపిక్స్లో నాకు 50 గ్రాములు ఎక్కువ ఉంటేనే నేను డిస్క్వాలిఫై అయిపోయాను. ఏంటి 50 గ్రాములు ఎక్కువ వేయాలంట బరువులో. బీజింగ్ ఒలింపిక్స్లో అతన్ని అనర్హులుగా చేశారంట. అతను అంటాడు, నువ్వు నిరాశ చెందకు, వచ్చే ఒలింపిక్స్ కంటే మళ్ళీ 4 సంవత్సరాలు పెరిగిపోద్ది, ముసలోడు అయిపోతారు. వచ్చే ఒలింపిక్స్కి నువ్వు కఠినంగా కష్టపడు, నీకు మెడల్ వస్తుందని ఇతను ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఒక మెడల్ రావడానికి వారి బాడీ వెయిట్ 50 గ్రాములు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ వెంట్రుకల్లో కొంత కట్ చేస్తే 50 గ్రాములు తగ్గినట్టు. అది ఎక్కువైతేనే డిస్క్వాలిఫై అయిపోయారు. ఇక 100 గ్రాములు అంటే ఎంతో చూసుకోండి. వాళ్ళు రాత్రులు అన్నం తినరంట. వాళ్ళు తినే ప్రతి ఆహారం బరువు చూసుకొని తీసుకోండి. ఎందుకంటే బరువులు ఈ వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు కానీ, ఈ బాక్సింగ్లో కానీ, రెజ్లింగ్లో కానీ వెయిట్ చాలా ముఖ్యం. ఏ బరువు వాళ్ళు వాళ్ళతోనే పోటీ పడ్డారు. 1 గ్రాము పెరిగినా డిస్క్వాలిఫై చేయాలి. ఒక జీవితం ఆ ఒలింపిక్లో పాల్గొనడానికి 4 సంవత్సరాలు ఆమె కష్టపడింది. కానీ కేవలం 100 గ్రాములు పెరగడం వల్ల 4 సంవత్సరాల ప్రయాస
ఒక మెడల్ రావడానికి ఇంత అయితే పరలోకం అప్పలంగా వచ్చేయాలనుకుంటారు ఈ క్రైస్తవులు. పరలోకం అప్పలంగా వచ్చేయాలి, ఇది మన ఇంటి వెనకాల పెరగలోకి పరలోకం వెళ్ళిపోయాలనుకుంటారు. కొంచెం కూడా కష్టపడకుండా పరలోకం రావాలి. ఈ ఒలింపిక్స్లో సింధు 3వ రౌండ్లో 4వ రౌండ్లో ఇంటికి వచ్చేసింది. కానీ ఒకప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పింది, నేను ఒలింపిక్స్లో పాల్గొనడానికి ఐస్ క్రీములు మానేశాను, బిర్యానీలు మానేశాను, మొబైల్స్ చూడడం మానేశాను, రోజు 6-7 గంటలు కష్టపడేదాన్ని ఒక మెడల్ కొరకు. ఒలింపిక్స్లో మెడల్ కొరకు సంవత్సరాలు తరబడి ఐస్ క్రీములు, బిర్యానీలు, స్వీట్లు మానేసి మొబైల్ ఫోన్కు దూరంగా వచ్చి ఎంత కష్టపడతారు ఒక మెడల్ గురించి. ఈ మెడల్ గొప్పదా, పరలోకం గొప్పదా? పరలోకం గురించి ఏ కష్టపడకుండా అప్పలంగా వచ్చేయాలన్నా ఆ క్రైస్తవుడికి పరలోకం రాదు. కొన్ని శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. పరలోకం ఈజీగా వచ్చేస్తుందని అనుకున్న వాళ్ళు యేసుప్రభును వదిలేయడం మంచిది అని చెప్పచ్చు. ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ అంటే ఆరోగ్యముతో, ఆశీర్వాదముతో, అన్ని అనుకూలమైన పరిస్థితుల్లో పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు అని అనుకుని సిద్ధపడే క్రైస్తవ్యముకి బైబిల్ అర్థం కాలేదు. ఒక ఒలింపిక్స్కే అంత శ్రమ, అంత కష్టము, ఇంత ఇబ్బంది సంవత్సరాల తరబడి చేస్తే ఆ ఒక్క క్షణంలో ఆ ఒలింపిక్స్లో నేను ఒకటి చూశాను. 100 మీటర్స్ మెన్స్ ఉమెన్స్ విమెన్ పరుగు పందెంలో సెకండ్లో 1000 భాగం అంటే మీలో ఎంతమందికి అర్థమైందో తెలియదు. సెకండ్లో 1000వ వంతు భాగంలో అవతలోడికి ఫస్ట్ వచ్చిందంటే ఎవతలోడికి సెకండ్ వచ్చింది. సెకండ్లో 1000వ వంతు. ఆ సెకండ్ అంటే అంతే అర్థం ఏంటి? కండ్రప్ వేసి కండ్రప్ తీస్తే సెకండ్. సెకండ్లో 1000వ వంతులో అవతలోడికి గోల్డ్ మెడల్, యువతలోడికి. వాళ్ళకి అంత పెద్ద పెద్ద డిజిటల్ పెద్ద పెద్ద క్లాక్స్ ఉంటాయి. వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు ఎవరికి వచ్చిందని. ఎవరికో వచ్చింది. సెకండ్లో 1000వ వంతు అంట. బాబాయ్ అంత అసలు దాన్ని మనం టైం మన వాచ్లు అది దాన్ని కొలవలేము. మెడల్, బంగారం మెడల్, గోల్డ్ మెడల్ మిస్ అయిపోయింది, సిల్వర్ మెడల్. ఇంత ప్రయాస, సెకండ్లో 1000 భాగంలో గోల్డ్ మెడల్ పోయింది. వాళ్ళకి నిరాశ, దేశానికే నిరాశ, ప్రపంచానికే నిరాశ. ఆడికి వస్తుందని అనుకున్నారు. మరి పరలోక రాజ్యం ఎలా పడితే అలా జీవించినా వచ్చేయాలి, ఎలాగున్నా వచ్చేయాలి అని మనం అనుకుంటాం. అలాగ వస్తుందని ఎలా అనుకుంటాము? దేవుడు దీనికంటూ ఒక చట్టం పెట్టాడు, ఒక రాజ్యాంగం పెట్టాడు. కొన్ని హింసలు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని తిట్లుంటాయి, కొన్ని అబద్ధాలు చెప్తారు, కొన్ని మోసాలు మన మీద చేస్తారు. ఇవన్నీ తట్టుకోవాలి. మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే మేము శ్రమలు అనుభవించాము అని అంటున్నారు. అందుకని క్రైస్తవ జీవితంలో శ్రమలు సహజము. అదే యేసు ప్రభు తన మొదటి ప్రసంగంలోనే శ్రమల గురించి చెప్తూ, నీతి నిమిత్తము హింసించబడువారు, ఫస్ట్ మెసేజ్లోనే క్లారిటీ ఇచ్చాడు. మీరు నన్ను వెంబడిస్తారా వెంబడించడం మీ ఇష్టం, నేను చెప్పవలసింది మీకు చెప్తున్నాను. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. హింసలొద్దు, శ్రమలొద్దు, తిట్లొద్దు, అవమానాలొద్దు, ఏ రకమైన ఇబ్బందులు వద్దు, పరలోక రాజ్యం వెళ్ళిపోండి, వేరే మతంలో కలిసిపోండి అని అన్నట్టుగానే యేసు ప్రభు చెప్తున్నాడు. అన్నట్టుగానే యేసు ప్రభు చెప్తున్నాడు. శ్రమలు ఎన్ని కారణాల చేత వస్తాయి? శ్రమలకి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు విని మనం బలలో పాల్గొన్నాం. శ్రమల గురించి కొంత ఉపోద్ఘాతం మీకు చెప్పడం జరిగింది. కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు మీకు చెప్పాను. అసలు శ్రమలకి కారణాలు ఏంటి చూడండి. శ్రమలకి మొదటి కారణము మనము జీవించే జీవిత విధానము. ఇట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఏ క్రిస్టియన్ ఇన్వైట్స్ పెర్సిక్యూషన్. ఒక క్రైస్తవుని జీవిత విధానమే శ్రమలకి కారణం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎందుకంటే మన జీవన విధానము అందరిలాగా ఉండదు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. చూడండి చూడండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడినవారు. చూసారా? మనము శ్రమలు పొందడానికి మొదటి కారణం ఏంటంటే క్రైస్తవుని జీవన విధానం. ఎందుకంటే క్రైస్తవుని జీవన విధానం ఎలా ఉంటుంది? మనం చదువుకున్న వచనాల ప్రకారం క్రైస్తవుడు జీవన విధానం ఏమిటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు ఎవరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడి. ఒకప్పుడు మనం అందరం అంధకారంలో ఉన్నాం, పాపం అనే చీకటిలో ఉన్నాం, విగ్రహారాధన అనే చీకటిలో ఉన్నాం, లోకం అనే చీకటిలో ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని పిలిచాడు. చీకటిలో ఉన్న మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. క్రైస్తవులు ఎవరంటే వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. అంటే క్రైస్తవుడు ఎవరంటే యేసు ప్రభుని చూపించేవాడు, ఆయన గుణాతిశయములను చూపించేవాడు. ఒక క్రైస్తవుడిగా మనము పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఏర్పరచబడిన వంశముగా ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తే మనల్ని ఈ సమాజం ఊరుకుంటుందా? ఊరుకోదు. మన జీవన విధానమే మనల్ని ఈ సమాజం వ్యతిరేకించడానికి కారణం. మన ముహూర్తాలు పాటించాం, మనం ఆచారాలు పాటించాం, మనం వాళ్ళు చేసేవన్నీ చెయ్యం. ఏమో చేసేవాళ్ళు ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు. మన ముహూర్తాలు పాటించాం, ఆచారాలు పాటించాం, సాంప్రదాయాలు పాటించాం. ఈ అన్య మతములో ఉన్నవేమీ, లోకములో ఉన్నవేమీ కూడా మనం పాటించాం. మనం క్రైస్తవులుగా ఉంటాం, ఏదో ముగ్గులు పెట్టాం, తోరణాలు పెట్టాం. సో క్రైస్తవులకి ఇది ఉంటాం. ఈ జీవన విధానం ఇతరులకు ఏమొస్తుంది? ఇష్టం ఉండదు. అందుకని ఇల్లు ఇచ్చేవాళ్ళు ఏమంటారు? ముగ్గులు పెడతారా అంటారు. ఇల్లు ఇచ్చేవాళ్ళు ఏమంటారు? తోరణాలు పెడతారా అంటారు. ఇల్లు ఇచ్చేవాళ్ళు దీపం పెడతారా? పండుగలకి పబ్బాలకి దీపం పెడతారా అంటారు. ఇవేమీ పెట్టం. అయితే మీకు ఇవ్వము ఇల్లు అంటారు. మన జీవన విధానమే ప్రత్యేకంగా ఉంది. అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మీకు ఇల్లు ఇవ్వమంటారు. మనము శ్రమలు పొందడానికి గల కారణం ఏమిటంటే ద లైఫ్ స్టైల్, మన జీవన. వాళ్ళకి అబద్ధాలాడం, వాళ్ళకి మోసాలు చేయం, వాళ్ళకి అబద్ధాలాడం, వాళ్ళ మోసాలు చేయం. మన జీవన విధానము ప్రత్యేకంగా ఉంటారు. అందుకనే మనకి హింసలు, శ్రమలు వస్తాయి. ఇది సహజం. అందుకని శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మన జీవన విధానం. ఆ రోజున దానియేలుకి శ్రమ వచ్చింది, సింహాల గుహలో వేశారు. ఎందుకంటే దానియేలు జీవన విధానం ఏంటి? రోజుకు ముమ్మారు యెరూషలేము తట్టున్న కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం, అది తన జీవన విధానం. రోజు చేసుకునేది జీవన విధానం. అది వద్దు అన్నాడు రాజు. 4 రోజులు దాన్ని ఆపేయాలన్నాడు. నేను ఆపను అన్నాడు. ఆపకపోతే సింహాల గుహలో వేస్తామని, వేసుకో అన్నాడు. జీవన విధానంలో రాజీ పడలేదు. శ్రమ వచ్చిందా లేదా? అయితే తర్వాత దేవుడు ఆ శ్రమ నుంచి విడిపించాడు. ఆఫీసులో ఉంటారు, ఏదో కరప్షన్ చేయమంటారు, తప్పుడు సంతకాలు పెట్టమంటారు, అడ్జస్ట్మెంట్లు చేయమంటారు, మ్యానిపులేషన్ చేయమంటారు. ముఖ్యంగా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఉన్నప్పుడు, ఒక ప్రిన్సిపాల్గాను, ఒక మేనేజర్ స్థాయిలో ఉన్నప్పుడు, నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఈ మ్యానిపులేషన్లు చేయమని వచ్చేవి. నేను చేసేవాడిని కాదు, నేను చెయ్యను అనేవాడిని. ఇన్స్పెక్షన్స్ వచ్చినాయి అంటే అడ్జస్ట్మెంట్లు కావాలి. యాక్టర్స్ని తీసుకొస్తారు. యాక్టర్లు అంటే తెలుసు కదా, కాలేజీలో స్టాఫ్ 30 మందే ఉంటారు, కానీ ఇన్స్పెక్షన్కి సడన్గా వాళ్ళు 60 మంది అవుతారు. అంటే 30 మందిని బయట నుంచి తీసుకురావాలి, ఒక్కొక్కడికి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. ఆ ఇన్స్పెక్షన్ వాళ్ళు అందరికీ చెప్తారు, వీళ్ళందరూ ఇక్కడే పనిచేస్తారు. ఇన్స్పెక్షన్ అయిపోయిన వెంటనే 30 మంది ఇంటికి వెళ్ళిపోతారు. యాక్టర్లను తీసుకురావాలి. ఇవన్నీ బాగా చేసిన వాడే సూపర్ ప్రిన్సిపాల్. ఇవి చేయలేనోడు చేతకానోడు అన్నమాట. ఈ చేయలేనోడు చేతకానోడు. మనం చేతకాని వాళ్ళగా ఉన్నామా? చేతనైన ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉండాలంటే మ్యానిపులేషన్లు బాగా చేయాలి. ఏం చేద్దాం? క్రిస్టియన్గా ఏం చేద్దాం? ఏం చేస్తాం? అది మన జీవన విధానం, మన లైఫ్ స్టైలు మనకి లేనిపోని నిందలు తీసుకుని వస్తాయి,
అవమానాలు తీసుకుని వస్తాయి. మనల్ని చేతకానులు అంటారు, మనం ఫిట్ ఫర్ నథింగ్ అంటారు, మనం జ్ఞానం లేదంటారు, మనం వ్యవహారాలు చేయలేమంటారు. ఎందుకంటే ఆ తప్పుడు పనులు మనము చెయ్యం కాబట్టి. అందుకని హింసలు ఎందుకు వస్తాయంటే నెంబర్ 1 మనం జీవించే విధానం. మీలో కూడా కొంతమంది హైందవత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీరు మాత్రమే క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు, మీ బంధువులు ఇంకా హైందవత్వంలో ఉన్నారు. మీరు వాళ్ళు చేసే పూజలకి, పునస్కారాలకి, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ పండుగలకి ఏమీ చేయరు. మనం ఒక వింత జంతువులాగా వాళ్ళు కనబడతాము. అంటే వింత జంతువులాగా ఉంటాం. మన జీవన విధానము మనకి లేనిపోని శ్రమలు ఇది సహజము. నెంబర్ 1 నిందలకి, హింసలకి మొదటి కారణం ఏమిటంటే మన జీవన విధానం. రెండవది, నిందలకి, హింసలకి రెండవ కారణం ఏంటంటే ద లైస్ వీ సఫర్. మన మీద చెప్పబడే అబద్ధాలు. ఒకటి మన జీవన విధానము, రెండవది మన మీద చెప్పే అబద్ధాలు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనము. 59వ వచనం. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసుని చంపవలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండేది. చూసారా, యేసు ప్రభుని చంపడానికి ఎవరిని వెతికారంట? ఫాల్స్ విట్నెసెస్, అబద్ధ సాక్షులు. మన మీద అబద్ధాలు చెప్తారు. అటువంటి వాడు, ఇటువంటి వాళ్ళు అబద్ధాలు చెప్తారు కదా, అబద్ధాలు చెప్తారు, మన మీద అబద్ధాలు చెప్తారు. నా మీద కాలేజీలో అబద్ధాలు ఏమిటంటే, వీడు మత ఛాందస్వాదని నా మీద అబద్ధాలు చెప్పారండి. ఎవడో కాదు, నాతో పాటు పనిచేసి, విష్ణు కాలేజీలో నాతో పాటు పనిచేసి, నా ద్వారా టీచింగ్ స్కిల్స్ నేర్చుకున్నవాడు, నా జూనియరు, సారు మేడం అన్నవాడే నా మీద అబద్ధాలు. ఏంటి, ఆయన్ని తీసుకుంటే ఆయన మతం గురించి ఎక్కువ చెప్తాడు, క్రిస్టియన్ పిచ్చోడు అని నా మీద చెప్పారు. తర్వాత వాళ్ళు నాకు చెప్పారు, మీ గురి మీద అంటే పనిగట్టుకొని ఫోన్ చేసి మేనేజ్మెంట్ చెప్పాడంట, అతను మతం పిచ్చోడు అని చెప్పారు. మనకేముంది, ఈ కాలేజీ కాబట్టి ఇంకో కాలేజీ, మనకి టాలెంట్ ఉన్నంతకాలం ఎవడు మనల్ని ఏమీ చేయలేడు అన్నట్టుగానే ఉండేవాడు. ఇదేంటి, అబద్ధాలు. మన మతంలో లేక మన మార్గంలో మనం ఉంటాం, అంతేకాని అందరినీ బలవంతంగా క్రైస్తవులుగా ఎవరిని మార్చం కదా. మన మీద అబద్ధాలు చెప్తారు. వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని అబద్ధాలు చెప్తారు. ఆఫీసులో పనిచేసిన వాళ్ళు తెలుసు, అది గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా మన మీద ఏం చెప్తారు, మీరు పనిచేస్తున్న స్థలాల్లో అబద్ధాలు చెప్తారు. లైస్ దే స్పీక్. యేసు ప్రభువుని సిలువ వేయడానికి, చంపడానికి ఏం చేశారంట? అబద్ధ సాక్షులు వెతికారంట. యేసు ప్రభునే చంపడానికి అబద్ధ సాక్షులు వెతికినప్పుడు మిమ్మల్ని నన్ను బాధించడానికి అబద్ధ సాక్షులను వెతకరా? 100% వెతుకుతారు. ఫీల్ అవ్వకండి, బాధపడకండి. మన మీద అబద్ధాలు చెప్పేవాడు ఉంటారు, చెప్పుకునేవాడు. వాళ్ళ నోరు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళ నోటిని నేను కంట్రోల్ చేయలేను, వాళ్ళ నోటిని దేవుడే కంట్రోల్ చేయగలను. అబద్ధాలు చెప్పుకోను. అయితే వాళ్ళ అబద్ధాలు మన జీవితంలో నిజం కాకుండా ఉండేటట్టుగా మనం చాలా కరెక్ట్గానే ఉండాలి. మన మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. యేసుప్రభు అన్నాడు కదా, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మీ మీద చాలామంది అబద్ధాలు చెప్తారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్న సిస్టర్లు కానీ, ఉద్యోగాల్లో ఉన్న బ్రదర్స్ కానీ, పనుల్లో ఉన్నవాళ్ళు మీ మీద అబద్ధాలు చెప్పిన పరిస్థితులు ఉన్నాయా? బోల్డ్ ఉంటాయి. క్రిస్టియన్గా మాకు తెలుసు కదా, మేము ఎన్ని అబద్ధాలు గుండా వచ్చాము. అంటే ఎంతమంది మా మీద అబద్ధాలు చెప్పారు. ఇదే ఆట, ఇదే ఒక అలవాటు. ఇది కంటిన్యూ అవుతుంది, సర్వీసులో ఉన్నంతకాలం కంటిన్యూ అవుతుంది. మన మీద లేనిపోయిన నిందలేస్తారు, అబద్ధాలు చెప్తారు. నథింగ్ టు వరీ. మనకి శ్రమలు ఎందుకు వస్తాయంటే, మొదటి లైఫ్ స్టైల్, జీవన విధానము. రెండవది, మనకి శ్రమలు ఎందుకు వస్తాయంటే లైస్ దే స్పీక్, మన మీద చెప్పే అబద్ధాలు. మూడవది, మన మీద ఈ హింసలు ఎందుకు వస్తాయంటే, మూడవది ద లార్డ్ వి సర్వ్, మనము సేవిస్తున్న దేవుణ్ణి బట్టి మనకి హింసలు వస్తాయి. ఎందుకు? మనము క్రైస్తవులమి. ఎవరమి? క్రైస్తవులు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం.
యోహాను సువార్త 15 యేసు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. ఇక దీని మీద ఇంకా క్లారిటీ ఏం అవసరం లేదు. మేము కష్టాలు పడుతున్నాం, మేము హింసలు పడుతున్నాం, ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇవన్నీ సహజమే. యోహాను సువార్త 15:19 మనం చూసి, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములోండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. అరే క్రైస్తవులారా, నేను మీకు యజమానుని, ఈ లోకము నన్నే దూషించింది, నేను యజమాని నన్నే దూషించింది. నాకు దాసులుగా ఉన్న మిమ్మల్ని లోకం దూషించదా? ఖచ్చితంగా దూషిస్తాను. నేను మిమ్మల్ని లోకములోండి వేరు చేసి నా కొరకు మిమ్మల్ని ప్రత్యేకపరచుకుంటున్నాను. మీరు లోక సంబంధులు కాదు, యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకని మిమ్మల్ని లోకములోంచి ప్రత్యేకపరిచాను. కాబట్టి యజమానుడిగా నన్నే ఈ లోకం ద్వేషించింది, నా సేవకులుగా నా పిల్లలుగా ఈ లోకం మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషిస్తాను. రాజీ పడిపోయినోడికి ద్వేషమేమి ఉండదు. క్రైస్తవుడిగా ఉండాలనుకునేవాడిని ఖచ్చితంగా ఈ లోకము ద్వేషిస్తారు. కొంతమంది ఎక్కడ వేయవలసిన మొగ్గలు అక్కడ వేస్తూ ఉంటారు. మొగ్గలేనా? ఎక్కడ వేయవలసిన మొగ్గలు అక్కడ వేస్తూ ఉంటారు. అక్కడ హైందువులాగా ఉంటారు, ఇక్కడ క్రైస్తవులాగా ఉంటారు. అబ్బో, కొంతమందికి ఎంత టాలెంటో. అటువంటి తలాంతులు కలిగిన వారు చాలామంది ఉంటారు. ఎక్కడ ఎలాగ ఉండాలో వీళ్ళకి బాగా తెలుసు. కానీ క్రైస్తవుడు అలాగ ఉండడు. క్రైస్తవుడు ఎక్కడైనా ఒకలాగే ఉంటాడు. క్రైస్తవుడు ఎక్కడైనా ఒకలాగే ఉంటాడు. అమెరికా వెళ్ళినా అలాగే ఉంటాం, పెంటపాడులో అయినా అలాగే ఉంటాం. పెంటపాడుకి అమెరికా తేగడాలు ఏం లేదు. ఎక్కడున్నా క్రైస్తవుడు ఒకేలాగా ఉండాలి. ఎక్కడున్నా క్రైస్తవుడు ఒకేలాగా ఉంటాడు. వేర్ ఎవర్ వి ఆర్, వి రిమైన్ సేమ్. వి రిమైన్ సేమ్. ద లార్డ్ వి సర్వ్, మనము సేవిస్తున్న ప్రభు యేసును బట్టి మనకి శ్రమలు వస్తాయి. ఆయన అంటున్నాడు కదా, చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించారు. 11వ వచనంలో నా నిమిత్తం, బికాస్ ఆఫ్ మై నేమ్, నా నిమిత్తం అంటున్నాడు. నా నిమిత్తం అంటే నా పేరు పెట్టుకున్నారు కదా మీరు. ఏంటి నా పేరు? యేసు క్రీస్తు. మరి క్రీస్తు అనేది ఉంది కదా క్రైస్తవుడిగా. నా నిమిత్తము మీరు ద్వేషించబడతారు. నా నిమిత్తం. ఇష్టమేనా? నా నిమిత్తం. అందుకని శ్రమలు ఎందుకు వస్తాయంటే స్నేహితులారా, శ్రమలకి ద రీజన్స్ ఫర్ పెర్సిక్యూషన్ ఒకటి లైఫ్ స్టైల్, జీవన విధానం. రెండవది లైస్, అబద్ధాలు మన మీద చెప్తారు. మూడవది ద లార్డ్ వి సర్వ్, మనం సేవిస్తున్న ప్రభు, ఆయన సేవిస్తున్నాం. ఎక్కడికక్కడ రాజీ పడిపోతే ఒక దానియేలులాగా ఉండలేము, ఒక షడ్రకు మేషకు అబద్దుగోలాగా ఉండలేము, ఒక పౌలులాగా ఉండలేము, ఒక పేతురులాగా ఉండలేము, ఒక స్టెఫెన్లాగా ఉండలేము. ఎక్కడ పడితే అలా అయిపోయి మందిరంలోకి వచ్చి నేను క్రైస్తవుని, నేను బల్లో చేయేస్తాను. ఎందుకు వేస్తాం బల్లో చేయి? వేసే అర్హత ఎక్కడుంది? ఎక్కడికక్కడ రాజీ పడిపోయి అంటే ఇక్కడ మనం అలాగున్నామని కాదు, అలా ఉండకూడదు. నేను చాలా పోగొట్టుకున్నాను తెలుసా. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఐ ఆమ్ వెరీ వెరీ టాలెంటెడ్ టీచర్. ఐఎమ్ ఏ హైలీ టాలెంటెడ్ టీచర్. వెరీ వెరీ కాదు, హైలీ టాలెంటెడ్ టీచర్. ఫార్మసీ ప్రొఫెషన్లోనే, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాల్లోనే పాఠం నాలాగా చెప్పగలిగేవాడు లేడు అని నేను ధైర్యంగా చెప్పాను. అంత టాలెంట్ వాడు. సబ్జెక్ట్లో కానీ ఏ సబ్జెక్ట్ ఇచ్చినా అంత టాలెంట్ వాడు. కానీ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేవాళ్ళు. ఎక్కడ నొక్కాలి. ఎందుకు? క్రిస్టియన్. అదే బేబనుడిని అయితే, ఇంకొకడిని అయితే చాలా హై పొజిషన్లోకి వెళ్ళేవాళ్ళం. అయితే అవసరం లేదు మనకు. ఇప్పుడు అందరికన్నా హై పొజిషన్లోనే ఉన్నాను అనుకోండి, దాని గురించి విచారం లేదు, బాధ ఏమీ లేదు. ఎందుకంటే ఇది సహజము. దాని గురించి విచారించవలసిన పని ఏమి లేదు, దాని గురించి బాధపడవలసిన పని లేదు. మనం సిన్సియర్గా ఉంటాం, టైమింగ్స్ విషయంలో సిన్సియర్గా ఉంటాం, ఆఫీసులకి టైంకి వెళ్తాం. ఒక క్రిస్టియన్ ఎవరంటే అర్థం చేసుకోండి ముగింపులో, ఒక క్రిస్టియన్ ఎవరంటే ఆఫీస్కి కరెక్ట్గా టైంకి వెళ్ళేవాళ్ళు, వెళ్తున్నారా లేదా? ఒక క్రిస్టియన్ ఎవరంటే డ్యూటీసులు కరెక్ట్గా చేసేవాళ్ళు, చేస్తున్నారా లేదా?
ఒక క్రిస్టియన్ ఎవరంటే ఆఫీసులో ఒక గుండు సూదు కూడా ఇంటికి తేలన్నాడు. ఒక ప్రిన్సిపాల్గా నేను ఏదైనా తెచ్చుకోవచ్చు. ఒక ఆయన పుస్తకాలు జెరాక్స్ కాపీలు తీసుకొని 1500 1600 పేజీలు జెరాక్స్ కాపీలు తీసుకుని వేసుకెళ్ళిపోయాడు అంట. ఒక ప్రిన్సిపాల్ అంటే అడిగేవాళ్ళు లేకనే. నేను ఆఫీస్ ఫోన్ కూడా వాడుకునేవాడిని కాదు. నేను వాడుకుంటే అడిగేవాడు ఎవడు లేడు. అసలు నన్ను ప్రశ్నించేవాడు ఎవడు లేడు. నన్ను ప్రశ్నించడానికి భయపడేవాళ్ళు. నేను వాడేవాళ్ళు కాదు. ఒక పెన్ను, ఒక పేపరు, నథింగ్ డూయింగ్. అందుకని మనమంటే భయపడేవాళ్ళు, అంత ధైర్యంగా ఉండేవాళ్ళం. కాబట్టి మనం క్రైస్తవులుగా ఉండాలి. అంటే వాళ్ళు ఏదో బహుమానాలు ఇస్తారు, మనకేదో రివార్డులు ఇస్తారు, మనకేదో ప్రమోషన్లు ఇస్తారు. కాదు, ఇవేమీ మనకు రావు. ఎవరు క్రిస్టియన్ అంటే ఇవేమీ రావు. కానీ అక్కడ వస్తాయి, ఇక్కడ ఏదో వస్తాయని చేయకండి, ఇక్కడ రావు. ఎందుకంటే ఆయన నిమిత్తము మనకేమి సన్మానాలు ఉండవు. ఎక్కడైనా అన్నాడా సన్మానాలు ఉంటాయని? నా నిమిత్తము లోకం మిమ్మల్ని సన్మానిస్తుంది, నా నిమిత్తము లోకం మిమ్మల్ని బహుమానాలు ఇస్తుంది. అక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలు చెప్తుంది. మీరు ధన్యులు. అంతేకాదు, చివరిలో ఒక మాట అంటున్నాడు చూడండి, మీరు సంతోషించి ఆనందించి. ఏంటి, ఎన్ని చేస్తే ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలి. ఎవరైనా సంతోషిస్తారా? జనులు మనం నిందించి, మనల్ని హింసించి, మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు బీ హ్యాపీ, రిజాయిస్ అంటున్నాడు. సంతోషించి ఆనందించమంటున్నాడు. అంటే ఇది సంతోషించి ఆనందించవలసిందా, బాధపడేదే? లోకం దృష్టిలో బాధపడేది, దేవుని విషయంలో సంతోషించి ఆనంది. ప్రభువా, నీ నిమిత్తము నా జీవన విధానాలను బట్టి, మా మీద చెప్పబడుతున్న అబద్ధాలను బట్టి, అంతేకాదు నీ నామాన్ని ధరించిన దాన్ని బట్టి, క్రిస్టియన్ అని నీ నామాన్ని ధరించిన దాన్ని బట్టి ఇవన్నీ భరిస్తున్నాం. నువ్వు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. మీ కాలేజీలో క్రిస్టియన్స్గా ఉంటున్నారా, కాదు హిందువులుగా ఉంటున్నారా? ఇక్కడ చాలామంది పనిచేస్తున్నవాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు పనిచేస్తున్న స్థలం క్రిస్టియన్గానే ఉండండి. అంటే పేరు మార్చుకోమని చెప్పడం లేదు, అవసరం లేదు. ఒక క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్. అయితే మన డ్యూటీస్లో టైంలో ఉండాలి, డ్యూటీస్లో నమ్మకంగా ఉండాలి, మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. ఇక ఏ విషయంలో కూడా మన మీద ఏ నేరం మోపకుండా మనం ఉండాలి. అలాగని మీకేదో శాలరీ హైక్ వస్తుందని అనుకోకండి, మిమ్మల్ని సన్మానిస్తారనుకో, ఇవేమీ ఇక్కడ ఉండవు. పైపెచ్చు మనల్ని ఏదో ఒక రకంగా లోపమించుతున్నాం, అయినా పర్లేదు, సంతోషించి శ్రమలు ఎందుకు వస్తాయంటే 3 కారణాలు. ద లైఫ్ స్టైల్ వి లీడ్, ద లైస్ దే స్పీక్, ద లార్డ్ వి సర్వ్. మన జీవన విధానము, మన మీద చెప్పబడే అబద్ధాలు. 3వది, మనము సేవిస్తున్న పౌరులు. బల్లో పాల్గొందాం, కళ్ళు మూసుకున్నాం.